హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు భవానీ గారు, ట్రాన్స్జెండర్. సో హాయ్ భవానీ గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ట్రాన్స్జెండర్గా మారినప్పుడు మీ సిచ్యువేషన్ ఎట్లుండే, ఆ మైండ్ సెట్? అదా యాక్చువల్లీ నేను ట్రాన్స్జెండర్గా అయ్యానని నాకు 12 years నాకు తెలిసింది. వద్దాము అంటే ఇంట్లో పేరెంట్స్కి తెలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు, ఫ్రెండ్స్కి తెలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు, ముందు నేను ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి, అది చాలా సఫర్ అయ్యాను. ఎట్లా వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. అట్లానే నేను జాబ్ చేశాను, హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని. హాస్పిటల్లో వర్క్ చేస్తానే నేను ఇలాగా అంటే వైజాగ్లో సెంట్రల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ఆ పార్క్ దగ్గర మామూలుగా నడుచుకొని వస్తా ఒక ట్రాన్స్జెండర్ నాకు ఎదురైంది. అమ్మయ్య, వీళ్ళు ఎదురయ్యారు కదా, ఒకసారి వీళ్ళు అడిగి చూద్దాం, చేర్చుకుంటారు, లేదంటే ఇంకో ప్రయత్నం చేద్దామని చెప్పి యాక్చువల్లీ ఆమెనైతే ఎదురొచ్చింది. అక్క అని పిలిచాను. ఎవరు నాన్న అని అడిగింది. అక్క, నేను మీ దాంట్లోకి రావాలని ఉంది అక్క, నేను లేడీస్ లెక్క ఉండాలని ఉంది అక్క, నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అక్క, కానీ మా మమ్మీ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని భయం వేస్తుంది అని అడిగాను. సరే నాన్న, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఇలానే ఉండగలవు, నీ ఫీలింగ్స్ అన్నీ ఆడపిల్ల లెక్క ఉంటే, నువ్వు ఒక హార్మోన్స్ చేంజింగ్ అన్నీ చేంజ్ చేయించుకుంటా అంటే నువ్వు లేడీస్ లెక్కే ఉండాలని నీ ఫీలింగ్స్ ఉంటే నేను వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాము, మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే కనుక మేము సపోర్ట్ చేస్తాము, మేము సపోర్ట్ చేసి మా దగ్గరికి మేము తీసుకుంటామని ఓకే చెప్పింది ఆమె. దాని తర్వాత మీరు వెళ్ళిరా? వెళ్ళాము. ఓకే. చాలా మంది ట్రాన్స్జెండర్స్ చిన్న చిన్న పిల్లలని చూసి టార్గెట్ చేసి వాళ్ళను మీ గ్రూప్ లో జాయిన్ చేయించుకునే విధంగా కిడ్నాప్లు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికి ఏమంటారు? అదంతా ప్రజలు సృష్టించిన ఒక మార్పేరు. అంటే ట్రాన్స్జెండర్స్ ని అవాయిడ్ చేయడానికి, వాళ్ళని డిస్మిస్ చేయడానికి, వాళ్ళని దూరం పెట్టడానికి ఇదంతా పబ్లిక్ సృష్టించింది. అంటే నిజంగా చేయరంటారా? ఇప్పటివరకు ఎవరు దొరకలేదా? వాళ్ళ మీద కేసులు లేదంటారా? అవన్నీ దొరకలేదు, అవన్నీ కేసులు కూడా లేవు. ఎందుకు అవన్నీ సృష్టిస్తారు? ఒక ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇట్లా చెయ్యాలని ఎందుకు అనుకుంటుంది? తనకి ఏం లాభం? ఇప్పుడు అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఎక్కువ ఉంటది ఒక ట్రాన్స్ జెండర్ కి, అవునా కాదా? అవును. మరి మిమ్మల్ని నమ్మి వేరే వాళ్ళు నార్మల్ ఫ్రెండ్ అని అబ్బాయి ఉంటాడు, అప్పుడు ఏంటి మీ మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది. అవును. మీరు వాళ్ళకు ఏంది లేనిపోని విధంగా ఏంది వాళ్ళని రేప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ఏమంటారు? అట్లా ఏం లేదండి. ఒక అమ్మాయికి ఎప్పుడు కూడా ఒక అబ్బాయే కావాలి. అట్లా మా హార్మోన్స్ ఫీలింగ్స్ అన్ని ఒక లేడీస్ లేకుంటే మేము ఒక లేడీ అని మేము అనుకుంటాం. మేము ఒక లేడీ అని అనుకున్నప్పుడు ఒక అబ్బాయినే కోరుకుంటాం, కానీ ఒక అబ్బాయిని తీసుకొచ్చి మేము రేపు ఎందుకు చేస్తాం? ఏ విధంగా చేయాలి మేము? అసలు కొన్ని ముంబైలో కానీ వేరే స్టేట్ లో కానీ కేసెస్ కూడా నమోదైనాయి కదా. అసలు అవన్నీ చాలా క్రియేట్ చేసినవి అవి. ఒక ట్రాన్స్జెండర్ మీద లేనిపోయినవన్నీ క్రియేట్ చేయడం అంటే ప్రజలకు అదొక ఆనందం. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ని ఎందుకు అవాయిడ్ చేస్తారో మాకు తెలియదు, కానీ ట్రాన్స్జెండర్స్ ని అవాయిడ్ చేయడం అంటే ప్రజలకి ఇష్టం. అది వాళ్ళ సృష్టించడమే. ఎందుకంటారు? ఇంకెందుకంటే ఏం చెప్తారు? ట్రాన్స్జెండర్స్ ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కూడా మాకు అర్థం కాదు. ఎందుకు అవాయిడ్ చేస్తారని మీరైనా మా దగ్గర ఏం నచ్చదో ఒకసారి మీరు చెప్పొచ్చు కదా మాకు. అంటే మీరు దేవుడు ఇచ్చిన విధంగా మీ అంతటి మీరు చేంజ్ అయిపోయినరు. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ, కొందరు ఏంది వేరే వాళ్ళ ప్రలోభ త్రూ, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే ఇంకేదైనా మీకు ఆలోచన రాంగ్ రావడం ద్వారా మీ అంతటి మీరే చేంజ్ అయ్యిండ్రు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఒకటి, మేము డబ్బుల కోసం చేంజ్ అయ్యే వాళ్ళమైతే సర్జరీస్ చేయించుకోం, అట్లానే ఉండి అలానే సంపాదించుకొని వెళ్ళిపోతాం. మేము ఒక సర్జరీ చేయించుకున్నాము, ఒక అబ్బాయి లెక్క అమ్మాయి లెక్క మారినామంటే ఎందుకు? సర్జరీకి డబ్బులు ఎక్కడికి వెళ్ళొచ్చు? మేము సంపాదిస్తాం. ఎక్కడ సంపాదిస్తారు? ఇలానే వస్తాం. స్టార్టింగ్ ఎట్లా? అబ్బాయిలకి వచ్చి ఒక అమ్మాయి లెక్క రెడీ అయ్యి అమ్మాయి లెక్క ఉండి, మాకు అమ్మాయి లెక్క ఉండాలి కాబట్టి అమ్మాయి లెక్క రెడీ అయ్యి అమ్మాయి లెక్క ఉండి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు 5 రూపాయలు అడుక్కుంటాం. మేము అడిగి రూపాయి జమ చేసుకుంటాం. స్టార్టింగ్ మా అమౌంట్ ఎవరు ఇస్తారు? మాకు పేరెంట్స్ ఇస్తారా మేము ఇట్లా చేంజ్ అవుతామంటే?